డచ్ వారు భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడానికి భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ అనే కంపెనీ ఏర్పాటైన సంవత్సరం క్రీశకం 1602. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ అనేటువంటి కంపెనీ ఏర్పాటైనది 1602. ఈ కంపెనీ భారతదేశానికి వచ్చిన సంవత్సరం క్రీశకం 1605. ఈ కంపెనీ భారతదేశానికి వచ్చిన సంవత్సరం క్రీస్తు శకం 1605. ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ 1605లో మొదటి వచ్చింది. గోల్కొండ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. ఈ కంపెనీ మొదటగా వచ్చినటువంటి ప్రదేశం ఈ కంపెనీ మొదటగా వచ్చినటువంటి ప్రదేశం గోల్కొండ. ఆనాటి గోల్కొండ పాలకుడు అహ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి అతడు గోల్కొండ పాలకుడిగా ఉండినాడు. 2 నిమిషాలు ఈయన గురించి చూద్దాం. గోల్కొండను పాలించినటువంటి కుతుబ్ షాహీ రాజులలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అంటారంటే కులీ కుతుబ్ షా కాలాన్ని, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనా కాలంలో ప్లేగు వ్యాధి ప్రబలడం మూలముగా ఆ ప్లేగు వ్యాధికి చిహ్నముగా ఇతడు చార్మినార్ నిర్మాణం చేయడం జరిగినది. చార్మినార్ నిర్మాణం చేసిన సంవత్సరం ఎవరైనా చార్మినార్ నిర్మాణం చేయబడిన సంవత్సరం ఏమంటారండి? చార్మినార్ నిర్మాణం చేసిన సంవత్సరం క్రీస్తు శకం 1591. క్రీస్తు శకం 1591లో చార్మినార్ నిర్మాణం చేయడం జరిగినది. 1591 1591. సో ఒక్కసారి చెప్పండి, చార్మినార్ యొక్క ఎత్తు ఎంత? చార్మినార్ యొక్క ఎత్తు ఎంత? మరొక్కసారి 54 అడుగులు 54 మీటర్లు 186 ఫీట్లు 186 ఫీట్ల ఎత్తు గలదు చార్మినార్, లేదా 54 పాయింట్ సంథింగ్ మీటర్స్. ఈ చార్మినార్ నిర్మాణం చేసిన తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ అనేటువంటి రాజ్యంలో చాలా అద్భుతంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా, రాజ్యంలో ప్రజలు చక్కగా జీవనం గడుపుతున్నారా లేదా అనేటువంటి అంశాలని పర్యవేక్షణ చేయడానికి ప్రతిరోజు కూడా సంచలన చేస్తున్న సందర్భంలో ఒక అందమైన జిగేల్ రాణి మనోడికి కనబడుద్ది. ఎవరికి? మహమ్మద్ కులీ కుతుబ్ షాకి. సో ఇక మనోడు
వరుసగా 10 రోజులు ఇక అదే రూట్లో వెళ్తాడు ఆ జిగేల్ రాణి చూడడానికి. ఒకవేళ ఆ క్రమంలో మనోడికి లెఫ్ట్ సైడ్ ముద్రించబడుతుంది, ఆమె కూడా లెఫ్ట్ సైడ్ ఫాలో మీ ఫాలో మీ. సో ఆ క్రమంలో వారికి వివాహం జరుగుతుంది. ఆమె పేరే భాగ్యమతి. ఈ భాగ్యమతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకుంటాడు ఎవరైనా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆమె అడుగుద్దట భాగ్యమతి, మీరు నన్ను వివాహం చేసుకున్నారు కదా, నాకు ఇచ్చే గిఫ్ట్ ఏమిటి అని. వివాహం చేసుకుంటే గిఫ్ట్లు ఇస్తారా? సో ఆ క్రమంలో అప్పుడు ఆయన వ్యంగ్యముగా, ఈ రాజ్యం పేరునే నీ పేరుగా మారుస్తున్నాను అని గోల్కొండ రాజ్యానికి భాగ్యమతి పేరు మీదుగా భాగ్యనగరము అని మార్చడం జరిగినది. ఒకటి భాగ్యనగరము ఎవరి కాలంలో నిర్మాణం చేయబడింది? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఒకటి ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షాకు భాగ్యమతికి జన్మించిన కుమారుడి పేరు హైదర్. హైదర్, ఈ హైదర్ అనేటువంటి కుమారుడి పేరు మీదుగా వచ్చిన నగరమే హైదరాబాద్. ఒకవేళ హైదర్ అనే కుమారుడి పేరు మీదకి వచ్చిన పేరే హైదరాబాద్. రైట్, ఓకే. రైట్, ఓకే. ఇప్పుడు ఒకరండి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒకరండి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా డచ్చి వారికి గోల్కొండ అనేటువంటి ప్రదేశంలో మచిలీపట్నం అనేటువంటి ప్రాంతంలో వర్తక వ్యాపార కేంద్రానికి అనుమతిస్తాడు. మచిలీపట్నం అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారానికి అనుమతిచ్చాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరికి? డచ్చి వారికి. ఈ డచ్చి వారు క్రీస్తు శకం 1611 సంవత్సరాలలో మచిలీపట్నం అనే ప్రదేశం నుండి పులికాట్ అనే ప్రదేశానికి మార్చడం జరిగినది. వర్తక వ్యాపార కేంద్రాన్ని పులికాట్ అనే ప్రదేశానికి మారుస్తారు. ఎవరోళ్ళు? డచ్చి వారు. ఈ పులికాట్ అనేటువంటి ప్రదేశానికి మార్చిన తర్వాత వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒకటి వర్తక వ్యాపారాలను బాగా అభివృద్ధి చేస్తున్న సందర్భంలోనే పులికాట్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారాలను డెవలప్మెంట్ చేస్తూ ఒకరండి చిన్సూరా లేదా బేదారా అనే ప్రదేశంలో బిజినెస్ వర్తక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. ఎక్కడుంది చిన్సూరా బేదారా? బెంగాల్ అనే ప్రదేశంలో కలదు. ఒకరండి బెంగాల్ అనే ప్రదేశంలో కలదు. ఆ తర్వాత ఈ డచ్చి వారు మళ్ళెక్కడికి వెళ్తారంటే ఇండోనేషియా అనేటువంటి దేశానికి వెళ్తారు. ఒకరండి ఇండోనేషియా అనేటువంటి దేశానికి వెళ్తారు. వారితో పాటుగా ఇండోనేషియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిన వారంటే బ్రిటిష్ వారు, వారితో పాటుగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ డచ్చి వారిని బ్రిటిష్ వారు ఫాలో అవుతున్న సందర్భంలో బ్రిటిష్ వారిని డచ్చి వారు ఇండోనేషియా దేశంలో అంబయానా అనేటువంటి ప్రదేశంలో బ్రిటిష్ వారిని ఊచకోత కోస్తారు డచ్చి వారు. దానినే చరిత్రలో అంబయాన మరణకాండ అని, అంబయాన హత్యాకాండ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, అంబయాన మరణకాండలో నష్టపోయిన దేశం ఏది? ఎవరండి? బ్రిటిష్. అంబయాన మరణకాండ జరగడానికి కారకులు ఎవరు? ఎవరాళ్ళు? డచ్చి వారు.
సో ఈ రకమైనటువంటి భావనలు జరుగుతూ ఉంటాయి. సో ఇండోనేషియా అనేటువంటి దేశంలో అంభయాన మరణకాండ లేదా అంభయాన హత్యాకాండ అనేటువంటి భావన జరుగుతుంది. ఇట్స్ క్లియర్? ఏమైనా డౌట్? రైట్, ఓకే. ఈ అంభయాన మరణకాండలో నష్టపోయినటువంటి ఆంగ్లేయులు డచ్చి వారి మీద ఒక రకమైన కోపంతో ఉంటారు. మీరు భారతదేశానికి రండి, మీపై మేము యుద్ధం చేసి మిమ్మల్ని ఓడిస్తాం అని పేర్కొంటారు. ఎవరాళ్ళు? ఆంగ్లేయులు. ఎవరిని? డచ్చి వారిని. దీనితో డచ్చి వారు క్రీస్తు శకం 1690లో నాగాపట్నం అనే ప్రదేశానికి వర్తక వ్యాపార కేంద్రాన్ని మారుస్తారు. నాగాపట్నం 1690 వర్తక వ్యాపార లాభాలలో భాగముగా పులికాట్ అనే ప్రదేశం నుండి నాగాపట్నం అనే ప్రదేశానికి మారుస్తారు. అక్కడ వర్తక వ్యాపారాలను డెవలప్మెంట్ చేస్తూ బ్రిటిష్ వారితో యుద్ధం జరుగుతుంది. క్రీస్తు శకం 1759 సంవత్సరములో, క్రీస్తు శకం 1759 సంవత్సరంలో జరిగిన యుద్ధం చిన్సూరా లేదా బేధారా అనేటువంటి యుద్ధం. ఒకటి చిన్సూరా లేదా బేధారా యుద్ధం. ఈ చిన్సూరా లేదా బేధారా యుద్ధములు పాల్గొన్నటువంటి ఆంగ్లేయుడు ఒకరండి. చిన్సూరా మరియు బేధారా యుద్ధములో రాబర్ట్ క్లైవ్ డచ్చి వారిని ఓడించడం జరిగినది. ఒకటి డచ్చి వారిని ఓడించాడు. ఈ డచ్చి వారు ఓడిపోయి, ఈ డచ్చి వారికి ఇప్పుడు చిన్సూరా లేదా బేధారా యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అంటున్నాం? డచ్చి వారు మరియు బ్రిటిష్ వారు. ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి భారతీయుడు ఎవరంటే మీర్ జాఫర్ అనే బెంగాల్ పాలకుడు. మీర్ జాఫర్ అనే బెంగాల్ పాలకుడు. ఒకటి మీర్ జాఫర్ అనే బెంగాల్ పాలకుడు చిన్సూరా లేదా బేధారా యుద్ధంలో పాల్గొంటాడు. పాల్గొని ఎవరికి సాయం చేస్తాడు? డచ్చి వారికా బ్రిటిష్ వారికా? ఎవరికండి? సో డచ్చి వారికి సాయం చేస్తాడు. డచ్చి వారికి సహాయం చేసి ఓడిపోతాడు. ఎవరైనా మీర్ జాఫర్ డచ్చి వారికి సహాయం చేసి ఓడిపోతాడు చిన్సూరా లేదా బేధారా యుద్ధములో. ఈ డచ్చి వారు చిన్సూరా లేదా బేధారా యుద్ధములో ఓటమి పాలై భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకటి భారతదేశం నుండి వెళ్ళిపోతారు. డచ్చి వారు భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏమిటి? 1605. ఏమైనా డౌట్స్? డచ్చి వారు భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1605. భారతదేశం నుండి వెళ్ళిపోయిన సంవత్సరం 1759. 1759. ఒక్కసారి వినండి. భారతదేశముతో వర్తక వ్యాపారం చేయడానికి డచ్చి వారు డచ్ అనే దేశములో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ కంపెనీ ఏర్పాటైనది 1602. డచ్ దేశంలో కంపెనీ ఏర్పాటైనది 1602. ఆ కంపెనీ భారతదేశానికి వచ్చినది 1605. ఒకరండి, ఆ కంపెనీ భారతదేశానికి వచ్చినది 1605. ఆ కంపెనీ వారు బ్రిటిష్ వారితో యుద్ధాలు చేసి ఓడిపోయి భారతదేశం నుండి వెళ్ళిపోయినది 1759. ఏ యుద్ధంలో ఓడిపోయారు? చిన్సూరా లేదా బేధారా యుద్ధం ఏ రాష్ట్రంలో జరిగింది?
బెంగాల్లో జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్న భారతీయుడు ఎవరు? మీర్ జాఫర్ ఎవరికి సాయం చేశాడు? ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయాడు. ఒకరండి, ఎందుకు సాయం చేశాడనేది మనం తర్వాత చెప్దాం. ఒకరండి, మనకు ఆ సందర్భం వస్తుంది ఎందుకు చేశాడనేది. మరి ఈ కోణంలో వెళ్ళిపోయిన డచ్చి వారు భారతదేశానికి డచ్చి వారు రావడం వల్ల కలిగిన ఫలితం ఏమిటి? భారతదేశంలో నారింజ పంటను ప్రవేశపెట్టిన వారు డచ్చి వారు. ఒకరండి, భారతదేశానికి నారింజ పంటను ప్రవేశపెట్టిన వారు డచ్చి వారు. రైట్, ఓకే. నెక్స్ట్, ఇక బ్రిటిష్ వారు ఒకరండి, బ్రిటిష్ వారు భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ బ్రిటిష్ ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ బ్రిటిష్ ఈ కంపెనీ ఏర్పాటైన సంవత్సరం క్రీస్తు శకం 1600 సంవత్సరం డిసెంబర్లో. ఈ కంపెనీ భారతదేశానికి ఒకటి రావడానికి అనుమతి పొందినటువంటి వర్తక వ్యాపారుల సంఖ్య 208. 208 మంది అభ్యర్థులతోటి కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ భారతదేశానికి రావడానికి అనుమతి ఇచ్చిన ఆనాటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ ఒకటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనేటువంటి ఆమె అనుమతి ఇవ్వడం జరిగినది. ఈ కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఒకటి ఈ కంపెనీ ఎలిజబెత్ యొక్క పాలన 1603 సంవత్సరంలో ముగుస్తుందనగా 1603లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి క్రీస్తు శకం 1603లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి సూరత్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూరత్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు. సూరత్, ఒక్క మాట చెప్పండి, సూరత్లో బ్రిటిష్ వారు వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ రాజుల అనుమతి ఉన్నదా? 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 లేదు. ఒకరండి, లేదు. భారతీయ రాజుల అనుమతి లేదు. అయితే ఈ భారతీయ రాజులు సూరత్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపార అనుమతి కోసం ఇంగ్లాండ్ వారు ఇంగ్లాండ్ వారు క్రీస్తు శకం 1608లో 1608లో 1వ జేమ్స్ అనేటువంటి ఇంగ్లాండ్ రాజు 1వ జేమ్స్ అనేటువంటి ఇంగ్లాండ్ రాజు భారతదేశంలో అనుమతి కోసం ఆనాటి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనేటువంటి వ్యక్తి వద్దకు ఒక అభ్యర్థిని పంపిస్తాడు. జహాంగీర్ అనే వ్యక్తి వద్దకు ఒక అభ్యర్థిని పంపించాడు. ఆ జహాంగీర్ వద్దకు మొదటి జేమ్స్ పంపబడినటువంటి మొదటి వ్యక్తి విలియం హాకిన్స్. ఒకరండి, జహాంగీర్ వద్దకు సూరత్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారం చేసుకోవడానికి
మాకు అనుమతి ఇవ్వండి అనేటువంటి అంశంలో భాగముగా ఒకరండి సూరత్ అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని మొదటి జేమ్స్ 1608లో ఆనాటి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ వద్దకు ఎవరిని పంపాడు? విలియం హాకిన్స్. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆంగ్లేయుడెవరు? ఒక చిన్న విషయం, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆంగ్లేయుడు రాల్ఫ్ ఊంచ్ అనేటువంటి అతడు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆంగ్లేయుడు రాల్ఫ్ ఊంచ్ అనేటువంటి అతడు మొదటిసారి భారతదేశానికి వచ్చాడు. ఇతడు ఆ తర్వాత జేమ్స్ పంపగా జహాంగీర్ వద్దకు వచ్చాడు. మరి జహాంగీర్ వద్దకు వచ్చి మా రాజుగారు ఇక్కడ సూరత్లో వర్తక వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమన్నాడు, మీరు ఇవ్వండి అని అడిగితే అనుమతి లేదు అంటాడు. అనుమతి లేదంటాడు. ఎవరైనా జహాంగీర్ అంటే ఇప్పుడు విలియం హాకిన్స్ రాయబారం విఫలమైందా సఫలమైందా? విఫలం. అనుమతి వచ్చిందా? రాలే. సో ఇప్పుడు మరలా క్రీస్తు శకం 1611 సంవత్సరములో జహాంగీర్ అనేటువంటి అతడు ఒక మేడాంని వివాహం చేసుకుంటాడు. ఎవరామే? మెహరున్నీసా. ఈ మెహరున్నీసా యొక్క మరొక పేరేమిటి? నూర్జహాన్. ఏం పేరండి? నూర్జహాన్ అనేటువంటి పేరు. రైట్, ఓకే. ఒక్కసారి చూడండి, జహాంగీర్ అనేటువంటి అతడు ఆల్రెడీ రాజు కావడానికంటే ముందే వివాహం చేసుకుంటాడు. అక్బర్ చక్రవర్తి కాలంలోనే వివాహం చేసుకుంటే జహాంగీర్ యొక్క చిన్ననాటి పేరు ఎవరైనా? జహాంగీర్ యొక్క చిన్ననాటి పేరు ఎవరైనా చెప్పగలరా? జహాంగీర్ యొక్క చిన్ననాటి పేరు సలీం. ఓకే కదా? సలీం. ఈ సలీం అనేటువంటి అతడు ఒక మేడాంని వివాహం చేసుకుంటాడు. ఆల్రెడీ ఆయనకి 2 కుమారులు, ఖుర్రం, ఖుస్రు. ఒకరండి ఖుర్రం మరియు ఖుస్రు. ఈ ఖుర్రం ఖుస్రు అనేటువంటి 2 వివాహం చేసుకున్న తర్వాత జహాంగీర్ అక్బర్ చక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటేనే 1603 సంవత్సరంలో జహాంగీర్ అనేటువంటి యువరాజు, సలీం అనేటువంటి యువరాజు ఒక అందమైన జిగేల్ రాణి ఫాలో అవుతాడు. ఒకరండి ఒక అందమైన జిగేల్ రాణి ఫాలో అవుతాడు. ఆ సలీం అనేటువంటి అతడు ఫాలో అయిన జిగేల్ రాణి పేరు అనార్కలి. ఓకే కదా? అనార్కలి. ఈ అనార్కలి అనేటువంటి ఆమెను ఫాలో అవుతే ఆమె ఏమంటది? నువ్వు రాజుగా ఉంటే నేను వివాహం చేసుకుంటా అంటది. మరి అప్పుడు మొఘల్ రాజ్యానికి రాజు ఎవరు? అక్బర్. ఆయన అనార్కలిని వివాహం చేసుకోవడం కోసం 6 నెలలు బ్రతిమిలాడతాడు. నువ్వు రాజుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అంటే ఇక లాభం లేదని సలీం అనేటువంటి అతడు అక్బర్ చక్రవర్తి మీద ఒకసారి దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేస్తే అక్బర్ చక్రవర్తి సలీంని ఓడించి పంపిస్తాడు. మరలా సాయంత్రమును ఒక పార్కులో కలుస్తాడు అనార్కలిని. ఏమైంది? ఓడిపోయినా అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా నువ్వు ఏదైనా చెప్పి నాకు అనవసరం, నువ్వు రాజుగా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా అని అంటది. అంటే సరే అని చెప్పేసి 2 నెలల తర్వాత మళ్ళీ దండయాత్ర చేస్తాడు. మళ్ళీ ఓడిపోతాడు. మళ్ళీ సాయంత్రం కలిసి ఏమైంది? మళ్ళీ ఓడిపోయినా. మళ్ళీ ఓడిపోయినా అని చెప్తే ఇక లాభం లేదని అక్బర్ చక్రవర్తికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఏమిటి?
వీడు 2 సార్లు దండయాత్ర చేయడానికి రీజన్ ఏమిటి అని అబుల్ ఫజల్ని పంపిస్తాడు. అబుల్ ఫజల్ని పంపిస్తే రోజు అనార్కలి అనేటువంటి ఆమెను ఫాలో అవుతున్న విషయం తెలిసిపోద్ది. వెంటనే అక్బర్ చక్రవర్తి అనార్కలి అనేటువంటి ఆమెను సజీవ సమాధి చేయడం జరుగుతుంది. సినిమా చూసారా? సీరియల్గా కూడా వచ్చింది ఇది. ఓకే కదా? అక్బర్ చక్రవర్తి ఎవరిని సజీవ సమాధి చేశాడు? అనార్కలి అనేటువంటి అమ్మాయిని సజీవ సమాధి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక్క 6 నెలలకి ఈ సలీం అనేటువంటి అతడు మరో జిగేల్ రాణి చూస్తాడు. 6 నెలలకు మళ్ళీ 1604లో ఈ 1604లో చూసినటువంటి ఆమె ఈమె ఎవరామె? మెహరున్నీసా. ఈ మెహరున్నీసాను వివాహం చూస్తే ఈమె కూడా అదే కండిషన్ పెట్టుద్ది. ఏమిటి? నువ్వు రాజుగా ఉంటేనే వివాహము చేసుకుంటా. ఏం చేస్తాం? సొసైటీలో స్త్రీమూర్తులందరూ అదే అనుకుంటా నా అభిప్రాయం ప్రకారం. ఏమంటారు? కాదా? ఆ భావన లేదా? నా అభిప్రాయం ప్రకారం 3 నెలలు సహజంగా ప్రతి వ్యక్తిలో ఆ భావన కలుగుద్ది. 3 నెలలు అత్యద్భుతమైనటువంటి స్నేహం చేస్తారు. స్నేహం చేసిన సందర్భంలో 3 నెలల్లో అభ్యర్థి యొక్క ఎకనామికల్ పరిస్థితి బాగున్నదా లేదా? ఓకేనండి. ఉద్యోగం సాధించే నాలెడ్జ్ వీడికి ఉన్నదా లేదా? సరే, ఆ దమ్ము లేకపోతే కనీసం ఎకనామికల్ అయినా బాగుందా లేదా అని చూస్తారు. 3 నెలల్లో అవి గ్రహించిన తర్వాత అంతా సూపర్ అయితే ఫాలో మీ, లేకపోతే 3 నెలల తర్వాత సెల్ స్విచ్ ఆఫ్. ఇక మనోడు కొట్టుకోవాలి. ఏమైంది ఏమైంది ఏమైంది? తర్వాత 6 నెలల తర్వాత మేడం కనబడితే ఏమైంది? సెల్ పోయింది. సింపుల్ సమాధానం. మరి ఇప్పుడు నెంబర్ ఉందా? ఉన్నది. నెంబర్ తీసుకుంటారు, మళ్ళా రాత్రి 8 గంటలకు స్విచ్ ఆఫ్. సో ఏమంటారు? ఏమంటారు? వాస్తవమేనా? రైట్, ఓకే, సరే. ఇక మిగిలిన అంశాలు పక్కన పెడదాం. ఏమో జహాంగీర్ని అడగాలి. నాకేం తెలుసు? జహాంగీర్కి చెప్తాడు. ఏమంటారు? వాస్తవమా కాదా? బ్రతికున్నట్లయితే నేనైతే పోయి జహాంగీర్ని అడుగుతాను ఏంది పరిస్థితి అని. రైట్, ఓకే. సో ఈ 1611లో రైట్, ఓకే, మెహరున్నీసా అనే ఆమెను చూస్తే మెహరున్నీసా కూడా అదే కండిషన్ పెడితే అప్పుడు తప్పని పరిస్థితుల్లో జహాంగీర్ మళ్ళీ అక్బర్ చక్రవర్తి మీద దండయాత్ర చేస్తాడు. ఆ క్రమంలో అక్బర్ చక్రవర్తి మళ్ళీ జహాంగీర్ ఓడిస్తాడు. మళ్ళీ జిగేల్ రాన్ తలిగిందో మళ్ళీ చూడు అని చెప్తే మళ్ళా ఈమెను ఫాలో అవుతున్న విషయం తెలిసిపోద్ది. అప్పుడు జహాంగీర్ అనేటువంటి అక్బర్ చక్రవర్తి అనే మొఘల్ చక్రవర్తి సలీం అనేటువంటి అతడు ఫాలో అవుతున్నటువంటి మెహరున్నీసాకు షేర్ ఆఫ్ఘాన్ అనేటువంటి అతనికిచ్చి వివాహం చేసి బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో ఒక కురుగ్రామానికి పంపించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో జహాంగీర్ 1605వ సంవత్సరంలో రాజైన తర్వాత ఈ మెహరున్నీసా ఎక్కడికి పోయిందో చూడడం కోసం 4 సైనిక దళాలను నలువైపులా పంపించడం జరుగుతుంది దేశంలో. పంపిస్తే 1611వ సంవత్సరంలో ఆ మెహరున్నీసా ఎక్కడుందో దొరుకుద్ది. అప్పటికే మెహరున్నీసాకు లాడ్లీ బేగము అనే అమ్మాయి జన్మిస్తుంది. అయినా కూడా అమర ప్రేమ అండి వాడిది. నిజంగా అట్లుండాలి. ఒకరండి. అయినప్పటికీ కూడా ఈ షేర్ ఆఫ్ఘాన్ అనేటువంటి అతనిని నేరారోపణ మోపి అతనిని చంపించి ఈ మెహరున్నీసా అనేటువంటి ఆమెకు నూర్జహాన్ అనేటువంటి బిరుదిచ్చి వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఒకరండి. నూర్జహాన్ని వివాహం చేసుకుంటాడు ఎవరైనా? జహాంగీర్. సో వివాహం చేసుకున్న తర్వాత ఒకరండి వివాహము చేసుకున్న తర్వాత క్రీస్తు శకం 1611లో 1వ జేమ్స్ అనేటువంటి ఇంగ్లాండ్ రాజు
ఒకటవ జేమ్స్ అనే ఇంగ్లాండ్ రాజు థామస్ రో అనే వ్యక్తిని పంపిస్తాడు జహంగీర్ వద్దకు. పంపించేమంటాడంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనేది చెప్పు నా తరపున అంటే చెప్తానంటాడు. అట్లాగే సూరత్ అనేటువంటి అంశాన్ని కూడా కనుక్కొని రా అని అంటాడు. అప్పుడు ఈ థామస్ రో జహంగీర్ వద్దకు వచ్చి మా రాజు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పమన్నాడు అంటే చాలా సంతోషం. అట్లాగే సూరత్ అంశాన్ని కూడా కనుక్కొని రమ్మన్నాడు. రైట్, ఓకే, సూరత్లో కాదు, మీరు భారతదేశంలో ఎక్కడైనా వర్తక వ్యాపారం చేసుకోండి అని అనుమతిస్తాడు. ఎవరైనా జహాంగీర్ అనుమతిస్తాడు. ఏ సంవత్సరంలో అనుమతిస్తాడు? క్రీస్తు శకం 1612 13వ సంవత్సరంలో అనుమతి వస్తుంది. 1615వ సంవత్సరంలో అనుమతి వచ్చింది అనేటువంటి అంశాన్ని తెలవడం జరుగుతుంది. 1615వ సంవత్సరంలో అనుమతి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత క్రీస్తు శకం 1611వ సంవత్సరంలో మన హిప్పన్ అనేటువంటి ఆంగ్లేయుడు గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా గోల్కొండ అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగినది. క్రీస్తు శకం 1611లో హిప్పన్ అనేటువంటి అతడు గ్లోబ్ అనే నౌక ద్వారా గోల్కొండ అనేటువంటి ప్రదేశానికి వస్తే ఆ గోల్కొండలో ఆనాటి పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా హిప్పన్ అనేటువంటి అతడు మహమ్మద్ కులీ కుతుబ్ షాని అడుగుతాడు, మేము మీ రాజ్యంలో వర్తక వ్యాపారం చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి అని అంటే చేసుకోండి అని అంటాడు. దానితో మచిలీపట్నం అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారానికి అనుమతి లభిస్తుంది. మచిలీపట్నం అనేటువంటి ప్రదేశంలో వర్తక వ్యాపారానికి అనుమతి లభిస్తుంది. ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. వాడు ఎక్సలెంట్ అయిన క్వశ్చన్ అడుగుతాడు. బ్రిటిష్ వారి యొక్క తొలి అధికారిక వర్తక వ్యాపార కేంద్రం ఏమిటి? ఏమంటారండి? బ్రిటిష్ వారి యొక్క భారతదేశంలో తొలి అధికారిక వర్తక వ్యాపార కేంద్రం ఏమిటి? మరొక్కసారి సూరత్ అధికారికంగా వర్తక వ్యాపారానికి అనుమతి లభించిన సంవత్సరం 1608లో అనుమతి వచ్చిందా? 8లో అనుమతి వచ్చిందా అండి? రాలే. మరి ఎప్పుడు వచ్చింది? 1612, 13. అంటే 1612, 13 కంటే ముందే అనుమతి వచ్చిన ప్రదేశం ఏమిటి? ఏమంటారు? మచిలీపట్నం. అందుకనే వాడు క్వశ్చన్ అడుగుతాడు చూడండి, ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి అధికారిక వర్తక వ్యాపార కేంద్రం ఏమిటి? ఏంటిది? ఏమో ఆన్సర్ చెప్తారేమండి? మీరు రాసుకోండి, సాధ్యమైతే ఆన్సర్ అయినా చెప్పండి. ఆంగ్లేయుల, మీరు అర్థమైందా? అర్థం కావట్లే, అర్థం కాలేదు అని అర్థం కావట్లే నాకైతే. ఆంగ్లేయుల యొక్క తొలి అధికారిక వర్తక వ్యాపార కేంద్రం ఏమిటి? మచిలీపట్నం అధికారిక వర్తక వ్యాపార కేంద్రం. బ్రిటిష్ వారి యొక్క తొలి వర్తక వ్యాపార కేంద్రం సూరత్. సూరత్ అధికారిక వర్తక వ్యాపార కేంద్రమా, అనధికారిక వర్తక వ్యాపార కేంద్రమా? అనధికారిక వర్తక వ్యాపార కేంద్రం. 1603లో సూరత్లో ఆంగ్లేయులు
ఆంగ్లేయులు వర్తక వ్యాపారం ఏర్పాటు చేసినప్పుడు భారతీయ రాజుల అనుమతి ఉన్నదా? లేదు. భారతీయ రాజుల అనుమతి కోసం మొదటి జేమ్స్ అనేటువంటి రాజు ఎవరిని పంపించాడు? ఎవరిని? విలియం హాకిన్స్ అనే వ్యక్తిని పంపించాడు 1608లో. అనుమతి ఇచ్చాడా? ఇవ్వలే. ఆ తర్వాత ఎవరిని పంపించాడు? థామస్ రో. ఎప్పుడు అనుమతి లభించింది? 1612-13. అంతకంటే ముందే అనుమతి లభించిన ప్రదేశం ఏమిటి? మచిలీపట్నం 1611. అందుకనే వాడు 2 రకాల క్వశ్చన్లు అడుగుతాడు. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క తొలి వర్తక వ్యాపార కేంద్రం ఏమిటి? సూరత్. అర్థమైందా? భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క తొలి వర్తక వ్యాపార కేంద్రం సూరత్. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క తొలి అధికారిక వర్తక వ్యాపార కేంద్రం మచిలీపట్నం. క్లియర్? ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్స్? ఓకే, రైట్. ఓకే, సో మచిలీపట్నం ఇక క్రీస్తు శకం. రైట్, ఓకే అండి.